అస్మా గారు ఇంకెన్ని రోజులు ఈ పోరాటాలు, నిరసనలు, సభలు, పెద్ద ఎత్తున రోడ్లపై వస్తున్నారు, కనీసం ప్రభుత్వం స్పందన లేదు. అసలు ఏం జరగబోతుంది, ఏం చేయబోతుంది? ప్రభుత్వం స్పందించదు, అది మనకు తెలిసిందే. మేము ఎంత పోరాడినామో నిజంగా, ముఖ్యంగా మీ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మేము కెమెరా ముందు మాట్లాడుతున్నాము, కానీ మా వెనకాల ఎవరన్నా బ్యాక్ సపోర్ట్ ఉన్నారు అంటే అది మీరే. ఏ నాయకుడు లేదు, ఎవరు లేరు, తొక్క ఏ పొలిటీషియన్ పార్టీ లేదు. నిరుద్యోగులకి మీరు మాత్రమే సపోర్ట్ ఉన్నారు. కానీ అప్పుడు మీడియాని విస్మరించారు, ఇప్పుడు నిరుద్యోగుల్ని విస్మరిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు, ఎక్కడున్నాయి నియామకాలు? తెలంగాణలో ఎక్కడున్నాయి? మీకు ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మీరు జరుపుకోకుర్రి. ప్రతి పార్టీకి చెప్తున్నాం ఇది. బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా జూన్ 2 జరుపుకోవడానికి మీరు అనర్హులు. మీరు నిరుద్యోగులకు ఎవ్వరు కూడా ఏం చేయలేదు కాబట్టి మీరు ఎవ్వరు కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోకండి. అంటే మీ పార్టీల కోసం, మీ కుటుంబ పాలనల కోసం, మీ రాజకీయ బలోపేతాల కోసం మా నిరుద్యోగులను వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. ఎంతో మంది బలి చేసి ఈరోజు ఆ పదవుల మీద కూర్చున్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఇప్పుడు మమ్మల్ని బలి చేసి ఇప్పుడు మీరు ఎమ్మెల్సీలుగా, గ్రాడ్యుయేట్లుగా, అలాగే ముఖ్యమంత్రులుగా, విద్యాశాఖ మంత్రులుగా వెలుగుతున్నారు. ఇక్కడ మా కొరిగింది ఏంది? కనీసం ఒక నెల జీతం తీసుకునే ఉద్యోగాలు అడిగితే మీరు ఇవ్వ శాతం అయితే లేదు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు, కోట్ల కాంట్రాక్టులు పట్టుకొని మీరు సుఖపడుతున్నారు తప్ప నిరుద్యోగులు ఎవరు బాగుపడుతున్నారు? ఇక్కడ వదిలేది లేదు. విద్యాశాఖ మంత్రికి చెప్తున్నాము, హోంశాఖ కూడా మీరే. అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు మాకు? ఇవ్వకపోయింటే బాగుండే కదా. పర్మిషన్ ఇచ్చి ఈ డ్రామా ఏంది అంటే నిరుద్యోగులు ఎవరు రాలేదని ప్రకటన చేసుకోవడానిక? అంత సీన్ లేదు. మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా మా దగ్గర కూడా వ్యూహాలు ఉంటాయి. ఎట్లా పిలిపించేటోళ్ళని అట్లా పిలిపిస్తాం. గంట అటు ఇటు అవుతుందేమో కానీ నిరుద్యోగులు రావడం మాత్రం పక్కా. ఏ ప్రోగ్రామ్ పెట్టినా ముందస్తుగా పర్మిషన్ ఉంటాయి. ఒక 2 రోజుల ముందే పర్మిషన్ ఇస్తారు, ఏ పార్టీ అయినా, ఏ మీటింగ్స్. ఎందుకు నిరుద్యోగుల విషయాన్ని వచ్చరికి అర్ధరాత్రి వరకు ఆగడం? అంటే నిజంగా ప్రభుత్వం నిరుద్యోగులకు భయపడుతుందా? భయపడుతున్నట్టే కదా. అసలు నిన్న నైట్ ఇచ్చారు పర్మిషన్ అంటే భయపడుతున్నట్టే కదా. ఆ మాత్రం భయం ఉంటే చాలు. నేను అనుకున్నా అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. నిజంగా మేము ఒక సభ పెట్టుకున్నాం కదా, మాకు ఎక్కువ ఎవరు ఫోన్ చేయాలి? యావత్ తెలంగాణలో ఉండే రాష్ట్ర నిరుద్యోగులు ఫోన్ చేయాలి మాకు. ఎస్బీఓలు ఎందుకు ఫోన్ చేస్తారు? అసలు సరే ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం చాలదా? మళ్ళా పదే ఒక గ్యాప్ ఇవ్వరు 1 మినిట్. ఎస్బీఓల కాల్సే ఎక్కువైపోయినాయి మాకు. అసలు ఏంది దారుణం నాకు అర్థం కావట్లేదు. మరి ఇంత పటిష్టంగా నిఘా పెట్టిన ఎస్బీ నిరుద్యోగుల విషయంలో ఎందుకు ఈ ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్ ఎందుకు ఇస్తలేరు? మా మీద ఇంత నిఘా పెట్టారు కదా, వీళ్ళు ఏం చేస్తారు, ఎటు తిరుగుతురు, ఎటు పోతురు, ఎవరిని కలుస్తురు, దేనికోసం చేస్తారు అనేది. సరే అదే ఫీడ్బ్యాక్ తీసుకుపోయి ఇవ్వండి కదా. మీ విద్యాశాఖ మంత్రికి ఇవ్వండి, హోంశాఖ మంత్రికి ఇవ్వండి. వీళ్ళు ఉద్యోగాల కోసం చేస్తున్నారు, వీళ్ళకి అవసరం లేదు. 2 లక్షల ఉద్యోగాలు కావాలి, నిరుద్యోగ వృత్తి కావాలి, యువ వికాసం కావాలి. ఏజ్ లిమిట్ అయిపోతుంది, అది 1 ఇయర్ అయితే అయిపోతుంది. దానికోసం అడుగుతున్నారు, చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పకుండా మా మీద మీకు ఇంత ఫోకస్ ఏంది? మీరు మా కోసమే బతుకుతున్నారా? ఎస్బీ వాళ్ళు చాలా దారుణం. అసలు నైట్ అంతా ఫోన్ కాలే, నైట్ అయితే నిద్ర కూడా పోనీయాలి. ధర్నా చౌక్ లో ఏ ప్రోగ్రామ్ ఉన్నాడు? నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతే పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ నిరుద్యోగ విషయానికి వచ్చేసరికి పర్మిషన్ ఇవ్వరు, ఇచ్చినా కూడా ముందస్తు అరెస్టులు. ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? భయం అంతే. ఎందుకంటే నిరుద్యోగుల వల్లనే ఒక రాష్ట్రం ఏర్పడ్డది, నిరుద్యోగుల వల్లనే ఒక ప్రభుత్వం ఏర్పడ్డది, నిరుద్యోగుల వల్లనే ఒక ప్రభుత్వం కూలిపోయింది. ఇన్ని చేసింది నిరుద్యోగులే. ఇన్ని చేసిన నిరుద్యోగుల్ని బంధించకపోతే మాట వినరు కదా. ఇంకొకటి అసలు ఏం చేస్తున్నారంటే కొంతమంది కూడా కావాలనే సైడ్ ట్రాక్ పట్టిద్దామని ఈ రోజు ధర్నాలు అయితే చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళందరూ కూడా ఎట్లయినా ఈమెను డైవర్ట్ చేయాలని చెప్పేసి అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేసిరని చాలా మంది అరెస్ట్ అయ్యారు. కొంతమందిని కావాలని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ పోలీసులు ఉన్నారు, మీరు వెళ్తే అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారని కావాలని కొంతమంది కాంగ్రెస్ నిరుద్యోగులు ప్రయత్నాలు చేశారు. అది కూడా మాకు తెలుసు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొన్ని లైబ్రరీలకి, స్టడీ హాల్లోకి వెళ్ళి వాళ్ళని ఆపే ప్రయత్నాలు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా మేము తగ్గము, మేము ఆగము. ఆగిందా ప్రోగ్రాం? ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా. ఇక్కడ అస్మా ఉంది కదా, పెట్టింది నేనే కదా, ఒక్కదానైనా నేను మాట్లాడతాను. అంటే ఆవేదన సభకు పొలిటికల్ లీడర్స్, ప్రతిపక్ష నాయకులకి పెద్దకి సంబంధించి ఇచ్చారా, రమ్మని చెప్పి మాట్లాడారా? వచ్చారు ఓన్లీ నిరుద్యోగుల పక్షాన మాత్రం. అసలు మేము ఎవరిని పిలవలే, ఓన్లీ విద్యాశాఖ మంత్రులనే పిలిచినాం. ఇది మేము చాలా టాప్ సీక్రెట్ మెయింటైన్ చేసినాం. విద్యాశాఖ మంత్రులు ఎవరెవరంటే, ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి, ఆ తర్వాత ఈయన రేవంత్ రెడ్డి గారు. 4 విద్యాశాఖ మంత్రులు రావాలని చెప్పేసి ఈ 20 days నుంచి నేను ప్రయత్నాలు చేసిన. కానీ ఇవ్వలేదు అని బీఆర్ఎస్ కి తెలుసు, వాళ్ళు రాలేదు. 10 సంవత్సరాలు మేము సతాయించినాం, వాళ్ళు క్వశ్చన్ చేస్తారని చెప్పేసి భయపడి వాళ్ళు రాలేదు. వస్తే ఎక్కడ మమ్మల్ని తుగ్గు కొడతారేమో అని చెప్పేసి
ఇట్లా వీళ్ళు రాలేదు. ఈ దాంట్లో ఏమైందంటే విద్యాశాఖ మంత్రులు మాజీలు గాని వీళ్ళు గాని ఎవ్వరు గాని రాలేదు. అంటే నిరుద్యోగులు అంటే అంత చెప్పొద్దు కానీ ఇంత భయం ఉంది, ఒక్కొక్కరికి అంత భయం ఉంది. మాకు అదే చాలు. నిరుద్యోగులు అంటే మీకు భయం ఉంది, ఆ భయాన్ని అట్లే ఉంచుకోరి. ఇంకో 2 సంవత్సరాల ఎలక్షన్స్ వస్తాయి. మొన్న 1 year బ్యాక్ ఇవ్వకపోతే పోయినాం జూబ్లీ హిల్స్ దాకా పోయినాం, ఇప్పుడు కొడంగల్ దాకా పోతాం. అక్కడ దాకా రప్పించుకోకుర్రి, దయచేసి నోటిఫికేషన్స్ ఇవ్వండి.